నమస్కారము. ఈరోజు మనం విజయాస్ ఆర్ట్లో ఊల్ ఎంబ్రాయిడరీ డిజైన్లో సాటిన్ స్టిచ్ ఎలానో మనం తెలుసుకుందాము. మనం ఫ్లవర్కి ఇక్కడ ఈ భాగానికి ఈ ఆకులకి అంతా కూడా మనం సాటిన్ స్టిచ్నే యూజ్ చేసాము. మధ్యలో ఫ్రెంచ్ నాట్, స్టెమ్కి నార్మల్ స్టెమ్ స్టిచ్నే యూజ్ చేసాము. ఇక ఇప్పుడు ఈ డిజైన్లో మొదట మనం ఫ్లవర్లోని ఈ పెటల్కి సాటిన్ స్టిచ్ ఎలానో చూద్దాము. ఈ డిజైన్కి మనం ఉపయోగించినటువంటి దారాలు ఇవి. ఇలా మనం పెటల్ డిజైన్ని వేసుకున్నాం కదా, చూడండి ఇక్కడి నుంచి తీసుకుంటున్నాను సూదిని. ఇక్కడి నుంచి ఇక్కడ మనం వేసుకున్న ఈ డిజైన్ వెంట సూది ఒకసారి ఇలా కింది నుంచి పైకి రావాలి. చూడండి ఇలాగ ఒక స్ట్రైట్ లైన్. అలానే దీని నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇటు జస్ట్ మనం సూదిని కింది నుంచి పైకి మాత్రమే ఇలాగా తీసుకుంటూ వస్తున్నాము. ఇదే సాటిన్ స్టిచ్. చూడండి ఇలా చూస్తున్నారు కదా ఎంత ఈజీగా ఉన్నదో. చూడండి అలా ఇక్కడి నుంచి ఇది సాటిన్ స్టిచ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఇలా పక్క పక్కనే రావాలి. ఇప్పుడు ఈ పెటల్కి అయిపోయింది కదా, ఇప్పుడు ఈ పెటల్కి కూడా ఇలానే మనం వేసుకోవాలి. చూడండి మరలా ఇంతకు ముందులాగే చివరగా సూదిని ఇక్కడి నుంచి కిందికి తీసుకున్నాం. చూసారు కదా అందమైనటువంటి ఫ్లవర్ని మనం ఈ వూల్ థ్రెడ్తో వేసుకున్నాము. ఇక ఇప్పుడు ఈ డిజైన్లో ఇక్కడ స్ట్రైట్ స్టిచ్ వేసుకొని ఈ ఆకులకి సాటిన్ స్టిచ్ ఇంతకు ముందులాగే వేద్దాము. చూడండి ఇప్పుడు మనం స్ట్రైట్ స్టిచ్ను వేద్దాము. సూదిని ఇక్కడ నుంచి మనం తీసుకోవాలి. చూడండి ఇలాగే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇటు, అలానే ఇక్కడ నుంచి ఇటు చూస్తున్నారు కదా ఇలా. ఇప్పుడు మరలా దీనికి
చూడండి ఇక్కడ నుంచి ఇటు ఇటు ఇలా చూస్తున్నారు కదా, జస్ట్ మనం ఒక స్ట్రైట్ లైన్ను ఈ డిజైన్ వెంట వేస్తూ వస్తున్నాము. ఇప్పుడు చివరిగా చూడండి ఇలాగ మనం ఈ డిజైన్ను కంప్లీట్ చేసుకున్నాం కదా. ఇక ఇప్పుడు ఫ్లవర్లోని ఈ ఆకులకి సాటిన్ స్టిచ్ని ఇంతకు ముందులాగే వేద్దాము. చూడండి ఇలా డిజైన్ వేసుకున్నాం కదా, ఈ కార్నర్ నుంచి తీసుకుందాము. జస్ట్ ఇది మనం వేసుకున్న డిజైన్ వెంటనే సూది కిందికి పైకి ఇలాగా రావాలి. చూడండి ఇలా చూస్తున్నారు కదా ఎంత ఈజీగా ఉన్నదో. ఇక ఇప్పుడు ఇక్కడ నుంచి తీసుకుందాం మరలా ఇంతకు ముందులాగే. ఈ డిజైన్ మనకి పిల్లో కవర్స్కి చూడటానికి చాలా బాగుంటుంది. ఇక మనం ఈ డిజైన్లో ఈ స్టెమ్కి నార్మల్ స్టెమ్ స్టిచ్ ఎలానో చూద్దాము. నార్మల్ స్టెమ్ స్టిచ్ మనకి చాలా ఈజీగా ఉంటుంది. చూడండి సూదిని ఇక్కడ నుంచి తీసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ నుంచి కొద్దిగా కిందికి తీసుకొని ఇలా మరలా మధ్యలోకి తీసుకోవాలి. ఇలాగా ఇదే స్టెమ్ స్టిచ్. మరలా దీనికన్నా కొద్దిగా కిందికి ఇలా మరలా మధ్యలోకి. చూస్తున్నారు కదా, చూడు మరలా కిందికి ఇటు కొద్దిగా మధ్యలోకి సూదిని. ఇదే స్టెమ్ స్టిచ్. చూడండి ఇలా చూస్తున్నారు కదా. ఇక్కడ చివరిగా సూదిని ఇక్కడ నుంచి తీసుకొని మనం ఇక్కడ నుంచి కిందికి తీసుకోవాలి. చూసారు కదా నార్మల్ స్టెమ్ స్టిచ్ ఎలానో. ఇదండి ఈరోజు విజయాస్ ఆర్ట్లో అందమైనటువంటి ఊల్ ఎంబ్రాయిడరీ డిజైన్ని చూసాం కదా. ఈ డిజైన్లో మనం చాలా భాగం వరకు సాటిన్ స్టిచ్తోనే ఈ డిజైన్ అంతా మనం కంప్లీట్ చేసాము. స్టెమ్ స్టిచ్, ఫ్రెంచ్ నాట్, ఇక్కడ మాత్రం స్ట్రైట్ స్టిచ్ని యూజ్ చేసాము. మిగిలిన ఫ్లవర్, ఆకులు అంతా కూడా మనం సాటిన్ స్టిచ్నే యూజ్ చేసాము. ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదములు.